ముంచేస్తున్నాయి, చెన్నైని చిన్నాభిన్నం చేస్తున్నాయి, ఢిల్లీని దడదడలాడిస్తున్నాయి, బెంగళూరుని భయపెట్టిస్తున్నాయి, హైదరాబాద్ని హడలెత్తిస్తున్నాయి. అల్ల వానలు ఈడ ఆడ అని తేడా చూపిస్తలేవు. అంతటా అట్లనే ఉంది వానల కథ. కేరళ రాష్ట్రంలో 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారట. చూడురు ఎట్లా దంచి కొడుతున్నాయో వానలు. ఆనకాలం ఈ తాప 10 రోజులు అడ్వాన్స్గా వచ్చి ఆగమాగమై ఎత్తుంది కదా అంతటా. ఆరం కింద అరేబియా సముద్రంలో ఒక తుఫాను, నిన్న మొన్న బంగాళాఖాతంలో ఇంకో తుఫాను లేచి ఆ వానలు అట్లా ఓడుతుండగానే ఇంకో దిక్కు నైరుతి మబ్బులు కూడా వాటికి జతగూడి దంచుతున్నాయి. కేరళ రాష్ట్రానికి 3 రోజుల కిందటే చేరుకున్నాయట మబ్బులు. ఇక నిన్న నెల్లూరుకే చేరినాయట. మన కాడ చిన్న సన్నగానే పడుతున్నాయి కానీ మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను వణుకు పుట్టిస్తున్నాయి వానలు. ఇగో ముంబై సిటీని ఎట్లా ముంచుతున్నాయి చూడు. మెట్రో స్టేషన్లు మునిగేటట్టు దావకాన్లు రోడ్ల మీద మోకాల లోతు నీళ్ళు వచ్చి ఏరుతున్నాయి వానలు చేయబట్టి. సబ్వేలల్లా కార్లు, బస్సులు ఆగిపోయినాయి. అట్టనే అటు ఇటు పోరాకుండా అయిపోయినాయి. ఇక అటు బెంగళూరులో కూడా అంతే, పడవలు వేసుకొని తిరిగేటట్టు తయారైంది పరిస్థితి. రోడ్లు, బస్తీలన్నీ చెరువులు లెక్క నిండిపోయి కాలువ లెక్క వాడుతున్నాయి. 3-4 రోజుల కిందట ఢిల్లీలో మొన్నటి సంది, బెంగళూరులో నిన్నటి సంది కేరళ, తమిళనాడు రాష్ట్రాలను గట్టిగానే అరుచుకుంటున్నాయి. ఇక మన తాన కూడా మబ్బు పట్టుకుంటా ఇడుచుకుంటా మంచిగానే అరుచుకుంటున్నాయి చిన్నగా మెల్లగా. మొత్తానికి వానకాలం ముందే మురిపిస్తుంది కానీ మరి ఇక రేపు ఎట్టుంటుందో పరిస్థితి. ముందు మురిసినమ్మకు పండుగ లేకుండా ఎత్తదా ఎట్లా? అసలే వానలు కొడుతున్నాయని ఇత్తనాలు, ఎరువుల కోసం లైన్లు కడుతున్నారు రైతులంతా. ఆయనతో దుక్కి దున్ని ఇత్తులు నాటి ఎరువులు వేసినాక చేతులు లేవటాడు కదా వానదేవుడు అని అనుమానపడుతున్నారు. ముందే ఇరుసుకపడుతున్నాయి ఈ వానలు చూసిన వాళ్ళంతా.